గత కాలం అంతా 9.5 ఏళ్ల కాలం అంతా ఈ రాష్ట్రానికి ఏం జరగలే, కేసీఆర్ ఏం చేయలే, మొత్తం తప్పులే చేసిండు అనేటువంటి రూపంలో ఏదైతే మీరు చిత్రీకరిస్తున్నారో 100కి 100 పాళ్ళు మీరు గత ఎన్నికలలో ఇచ్చినటువంటి, ఇటీవల ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను అమలు పరచలేని అశక్తతతో తప్పుదారులు వెతుకుతున్నారు. ప్రతిపక్ష పార్టీ మీద, గత పాలన మీద నెపం వేసి తప్పించుకోవడానికే మీరు చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ముందు కృష్ణానది తెలంగాణ జలాల యొక్క హక్కును కాపాడండి, ఈ రాష్ట్ర హక్కును కాపాడండి. ఇలా పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లా, ఈ 3 జిల్లాల ప్రజలు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నారు. కొంత భాగం రంగారెడ్డి. మరి ఈ 3 జిల్లాలో కూడా మొన్న మీ మాయమాటల్ని నమ్మి అత్యధిక స్థానాలు మీకు కట్టబెట్టింది. దాని బహుమానం ఇది. పాలమూరు ప్రజల నోట్లో మట్టి కొట్టడానికా ఇదంతా? నల్గొండ ప్రజల నోట్లో మట్టి కొట్టడానికా? సాగర్ నుంచి పోయేటువంటి ఖమ్మం సాగుబాటుకు గండి కొట్టడానికేనా ఇదంతా? చాలా గంభీరమైనటువంటి విషయం ఇది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ప్రత్యేకంగా కృష్ణలో నీళ్లు తక్కువనే మనందరికీ తెలుసు. కృష్ణలో ఉన్న నీళ్లకు సరిపడా కాక ఇంకా అదనంగా ప్రాజెక్టులు కట్టినారు. పైనుంచి కింది దాకా, కృష్ణ పుట్టిన కాడి నుంచి సముద్రంలో కలిసేదాకా. ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ ఎ రివర్ ఇన్ ద కంట్రీ అంటే నెంబర్ 1 కృష్ణ. మోర్ దాన్ ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ ది వాటర్స్. ఉన్న నీళ్ల కంటే ఎక్కువ వాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ సంఘర్షణ ఉంటుంది, ఇప్పటి కాదు భవిష్యత్తులో కూడా. అందుకే ఎవరి వాటా ఎంతనో తేల్చేదాకా అత్యంత జాగ్రత్తగా ఈ ప్రాజెక్టులను నిర్వహించాలని చెప్పి, ఆ నిర్వహణ ఉండాలని చెప్పి, అది మనది మన చేతిలో ఉండాలని చెప్పి మనం పట్టుబట్టి మెయింటైన్ చేస్తూ వచ్చినాం. మొదటి నుంచి ఇది ఆంధ్రప్రదేశ్ పెడుతున్నటువంటి అభ్యంతరం ఒకటే, ఉపాయంగా ఇది కేంద్రం చేతిలో ఉండాలి. ఎగువన తెలంగాణ ఉంది, వాళ్ళ బుద్ధి ఉండడం నీళ్ళు తీస్తున్నారు, మాకు ఇబ్బంది అవుతుంది అంటే ఏదో రకంగా ఆంధ్ర ప్రయోజనం నెరవేరడం కోసం వాళ్ళు వరుసగా కంటిన్యూస్గా చేస్తున్నటువంటి ఎఫర్ట్కు ఇలా తెలంగాణ ప్రభుత్వం పరోక్షంగా బత్తాసు పలికినట్లయితా ఉంది. కాబట్టి అంతిమంగా ఇవాళ రాష్ట్రంలో కూర్చున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను బలి పెడుతుందా, తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుందా? ఈ ఆషామాషి వ్యవహారం ఎంత మాత్రం కాదు. ఎంత క్లియర్గా వాళ్ళు చెప్పినారు మినిట్స్లో. సెకండ్ పేజ్లో 6 అంశాలు ఉన్నాయి. సెకండ్ పేజ్లో పాయింట్స్. థర్డ్ అండ్ ఫోర్త్ చాలా ఇంపార్టెంట్. వీటిలో CRPF will keep a strict vigil on the dam site and will allow the engineers and officials from the government of AP and from government of Telangana to enter the premises of Nagarjuna Sagar Dam only after the permission from KRMB. అంటే పోలీసుల పహారాలోనే ఉంటుంది, KRMB పర్మిషన్ లేకుండా అక్కడ ఆపరేషన్ చేయనికే వీల్లేదు. అంటే సారాంశంలో ఏంటి, రేపు వరదలు వచ్చినప్పుడు జల విద్యుత్ కోసం మనం మన వైపు ఉండేటువంటి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర తెలంగాణ తన వాటా, తన హక్కును సద్వినియోగం చేసుకొని కేవలం ₹2.50 యూనిట్ పడేటువంటి జల విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడానికి పోతే కేంద్ర ప్రభుత్వం అనుమతించదు, KRMB అనుమతించదు, ఏదో ఒక సాకు చెప్పి. అంటే అనివార్యంగా మనం థర్మల్ విద్యుత్ మీద ఆధారపడాలి, ₹5.50 మీద. అంటే ఈ రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రం మీద భారం పడాలి. అంటే అనివార్యంగా కేంద్రం మీద ప్రతిదానికి ఆధారపడేటట్లుగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఆ రకంగా దాన్ని స్వరూపాన్ని మార్చేస్తున్నారు. ఇది చాలా పెద్ద కుట్ర అండి. ఆనాడు తలపెట్టిన కుట్రనే మేము ఆపుతూ వచ్చినాం. Both the states will hand over 15 prioritized components outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. హ్యాండ్ ఓవర్ చేయాలి. దీనికి వీళ్ళు అంగీకరించింది కాబట్టి గైడ్లైన్స్ ఇస్తున్నారు వాళ్ళు. మేము అంగీకరించలే, పైగా హరీష్ రావే తప్పు మాట్లాడిండు, హరీష్ రావు నుంచి మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు నేర్చుకోమని మేము ఏం చెప్తలేము. మీరు పండితులు ఉద్దండులు అయితే సంతోషమే, రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడండి మీకున్న పాండిత్యంతోన, మీకున్న జ్ఞానంతోన. మేము మా మాట వినమని చెప్తలేము.
మీ మాట మేము వింటాం, మీతో పాటు కలిసి వస్తాం. లీడ్ చేయండి డెలిగేషన్ ఢిల్లీకి. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడమంటున్నాం కదా, వ్యక్తుల ప్రమేయం ఎందుకు అందులో? ఒక ప్రభుత్వంగా స్పందించమని కోరుతా ఉన్నాం మేము ప్రతిపక్ష పార్టీగా. ఇది వ్యక్తుల పంచాయతీ కాదు కదా, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాబట్టి లేవనెత్తున్నాం బాధ్యత ప్రతిపక్షంగా. మొన్నటిదాకా ఉన్న ప్రభుత్వంగా మొన్నటిదాకా మేము కాపాడినామాట నిజం కదా. కింద దిగువన ఉండేటువంటి రాష్ట్రం వాళ్ళు ఎన్ని అభ్యంతరాలు పెట్టినా మనకు అవసరమైనప్పుడు కరెంటు జల విద్యుత్ మనం తీసుకోలేదా? రైతాంగానికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు తక్కువకు ప్రొడ్యూస్ చేసి రైతులకు ఇవ్వాలి, లేకుంటే గృహ అవసరాలకు వాడాలన్నప్పుడు తక్కువ ఉత్పత్తి అయ్యేటువంటిది ఆపము కదా. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు శరాఘాతం, అత్యంత విఘాతం కలిగించేటువంటి చర్య కేంద్ర జలశక్తి తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఆ నిర్ణయానికి భాగస్వాములైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఎట్లాగో తన కోరిక అదే. ఆంధ్రప్రదేశ్ కోరిక చంద్రబాబు నాయుడు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా వాళ్ళ కోరిక అదే ఉంటుంది. కేఆర్ఎంబీలో పరిధిలో పెట్టేస్తే ఆ పేరు మీద తెలంగాణ వాటాను కుదించవచ్చు, మా వాటాను మేము యథేచ్ఛగా వాడుకోవచ్చు అని ఆ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అదే ఉంటుంది ఎప్పటికి కూడా. ప్రభుత్వాలు పార్టీలు వేరైనా అక్కడ అంతిమంగా వాళ్ళ సారాంశం ఒకటే, నీతి ఒకటే. కానీ ఇక్కడ మీకేమైంది? అందుకే మొదటి నుంచి మేము చెప్తా వస్తున్నాం, ఏమరపాటుగా ఉంటే, అప్రమత్తంగా లేకపోతే, కాన్షియస్గా లేకపోతే ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టే ప్రయత్నాలు చేస్తారు. పొంచి ఉన్నారు అవతల. చాలా క్యాజువల్గా తీసుకుంటుంది, చాలా ఈజీగా తీసుకుంటుంది. ఆయన సంబరపడిపోతున్నాడు నా శిష్యుడే వెళ్తున్నాడని. ఎటైతే ఏమా నన్ను లేకుండా చేసింది నా శిష్యుడిని పెట్టలేనా అని చెప్పి ఇంకో ఆయన సంబరపడిపోతున్నాడు. ఆ శిష్యుడు పాలన చేయమంటే పోయి అధికార పర్యటనలో పోయి రాజకీయాలు మాట్లాడుతున్నాడు. పోయింది అధికారిక పర్యటన. అది మాట్లాడమంటే కేసీఆర్ ఇంత లోతు పెడతా అంత లోతు బొంద పెడతాను. మా బొంద పెట్టిన వాళ్ళు చాలామంది బొందలు కలిసిపోయారు. ఆయన ఎవరి వల్ల కాదు అది. ఆ బొందలు పెట్టే విషయం పక్కకు పెట్టేసి ఆ స్థాయికి తగ్గ విషయాలు కావు, అవి స్థాయికి తగ్గ అంశాలు కావు, ప్రస్తావించాల్సిన అంశాలు అవి కాదు. 45 రోజులు అయిపోయింది, 50 రోజులకు దగ్గరకు వచ్చినాం. మీరు అమలు చేయాల్సినటువంటి అంశాల మీద దృష్టి పెట్టమని చెప్తున్నాం. మొన్న మేము డిమాండ్ చేస్తాం, ఇప్పటికి 2 సార్లు డిమాండ్ చేస్తాం. గోదావరి బేసిన్లో నీళ్లు ఉన్నాయి, రిజర్వాయర్లలో కూడా ఉన్నాయి. రైతులకు ఇస్తారా ఇయ్యారా చెప్పండి, ఎప్పటి నుంచి ఇస్తారు, ఏం పంటలు వేసుకోమంటారు, సందిగ్ధత వీడేటట్లు చెప్పండి అని చెప్తే దాని మీద మాట్లాడరు. ఒకరు మాట్లాడరు, ఏం చేస్తారో చెప్పరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? రాజకీయ కోణంలో రాజకీయ అవసరాల కోసం రైతాంగ ప్రయోజనాల్ని బలిపెట్టడం ఉంది వాళ్ళకు. దాని వెనుక ఉన్న పెద్ద కుట్ర అది. అంటే ఈరోజు యాసంగిలో మిడ్ మానేర్లో కానీ లోయర్ మానేర్లో కానీ రంగనాయక సాగర్లో కానీ కొండపోచమ్మలో కానీ మల్లన సాగర్లో కానీ నిల్వ ఉన్నటువంటి కాళేశ్వరం నీళ్ళని ఇస్తే, కాళేశ్వరం నీళ్ళ ద్వారా పంటలు పండితే కాళేశ్వరం ద్వారా ప్రయోజనం లేదంటారు కదా, దాని నుంచే పంటలు పండే కదా అంటే పంటది సమాజం. ఇవో ఆ మాట రావద్దు, అవాయిడ్ చేద్దాం. ఎన్నాళ్ళు అవాయిడ్ చేస్తారండి? ఇది ఎంతకాలం అవాయిడ్ చేస్తారు? మూసి పెడతారా ప్రాజెక్టు మొత్తం శాశ్వతంగా? పైన కప్పి పెడతారా కనిపించకుండా? ఈ సంకుచితత్వం వీడాలి. ముందు ఉన్న నీళ్ళని సద్వినియోగం చేసి వ్యవసాయం జరిగేటట్లు చూడాలి. దాని మీద దృష్టి పెట్టండి. అటువైపు ఆ వేషం, ఇటువైపు కృష్ణాలో ఈ వేషం. అరే ఇప్పుడిప్పుడే పచ్చబడి పాలమూరులో 10-11 లక్షల ఎకరాలు పంటలు పండుతూ ఉన్నాయి. బోర్ల కింద ఎక్స్టెండెడ్ కల్టివేషన్ నడుస్తూ ఉంది. పాలమూరు రంగారెడ్డి ఆల్రెడీ ట్రయల్ రన్ కంప్లీట్ అయిపోయింది. ఒక పంపు స్టార్ట్ చేసినాం. మిగతాయి మీరు నడిపేయండి. రేపు నీళ్ళు లేవు కాబట్టి రేపు కృష్ణాలో నీళ్ళు వస్తే అవి కూడా పంపులు రెడీ టు ఆపరేట్ నడపండి. ఇంకో 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే రంగారెడ్డి పాలమూరు మొత్తం 100% సస్యశ్యామలం అయిపోతుంది. అత్యధిక భాగం సస్యశ్యామలం అయిపోతుంది. నల్లగొండలో ఇదివరకే ఇచ్చిన నీళ్ల మూలంగా
ఫ్లోరోసిస్ సమస్య శాశ్వతంగా దూరం అయిపోయింది. నల్గొండ జిల్లా ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం మీరు వచ్చిన 40-45 రోజులకే మిగిలేటట్లు లేకుండా చేస్తున్నారే. మీరు అదనపు ప్రయోజనం చేయాలి. ఏమైనా చేస్తే అదనంగా మేలు చేసేదానికి ఆలోచించాలి. ఉన్నది కూడా కొడతారా మీరు? కేంద్రంలో ఏమైనా తీసుకొని రమ్మంటే, జాతీయ హోదా తీసుకురమ్మంటే జాతీయ హోదా వాళ్ళు ఏమన్నారని చేతులు దులుపుకుంటూ వచ్చింది మడత పెట్టుకొని. ఏమంటే ప్రొటెస్ట్ చేసిరా కనీసం? వాళ్ళ పాలసీ అయ్యిదట ఇయ్యారట. మరి వాళ్ళే కదా అక్కడ కర్ణాటకలో భద్రకి ఇచ్చింది. కర్ణాటకలో అప్పర్ భద్రకి ఇచ్చింది ఇప్పుడున్న ప్రభుత్వమే కదా. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది రాష్ట్రంలో. కాంగ్రెస్ రాగానే విడ్రా చేసేసుకుంది. ఏమని విడ్రా చేసింది? జాతీయ హోదా ఇచ్చే విధానం ఇక ముందు ఉండదు అని చెప్పి విడ్రా చేసుకుంది. ఆడ మీ ప్రభుత్వం ఆడ నోరు మూసుకున్నారు, ప్రొటెస్ట్ చేయలేకపోయినారు. ఆ కారణం చూపించి అలా తెలంగాణ ప్రాజెక్టు కూడా మేము జాతీయ హోదా ఇవ్వము అంటే మరి మీరు ఎన్నికల ప్రణాళికలు ఎందుకు పెట్టిండ్రు? పాలమూరుకు జాతీయ హోదా తీసుకొని వస్తామని ఎన్నికల ప్రణాళికలు పెట్టింది కదా, మీ మేనిఫెస్టోలో పెట్టింది కదా. మరి మీరు కేంద్రానికి పోయినప్పుడు ఇవ్వకపోతే ప్రొటెస్ట్ చేయాలి కదా. వాళ్ళ విధానం కాదట ఇవ్వమన్నారని చెప్పి చేతులు దులుపుకొని వచ్చింది. వాళ్ళు ఇవ్వమన్నది మీరు ఒప్పుకోవడానికేనే ఉన్నారా? మీరు కొట్లాడరా, అడగరా రాష్ట్రం కోసం? అది వేయలేకపోయినరు. సప్లై చేయకుండా సంతకం పెట్టచ్చు. ఓయబాకి ఇదే పని కనుక నిజంగానే కేసీఆర్ ఉండి అలా చేసింటే ఊరూరు దుమ్మెత్తిపోస్తుంది, ఆకాశం అంత ఎత్తుకు ఎగురుతుంది. తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే కావాలి కుక్కల్లాగా ఉన్నామని మాట్లాడుకునేటువంటి కొంతమంది అపరమేధావులు మాట్లాడాలి. మళ్ళీ వాళ్ళు ఇలా తెలంగాణ తెచ్చుకున్నదే మన నీళ్ళ కోసం కదా, నీటికే విఘాతం కలుగుతుంటే మళ్ళీ ఏం పని చేస్తారు, ఏం మాట్లాడతారు? ఆలోచన చేయండి, అధ్యయనం చేయండి. ఈ గొప్ప గౌరవ ప్రభుత్వానికి మీ గొప్ప గౌరవ సూచనలు ఇవ్వండి, సరిచేయండి, ప్రజల పక్షాన్ని నిలబడండి. ఇవాళ వాళ్ళు రూపొందించేటువంటి ఆపరేషన్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా 100% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాదనకు వంత పాడే విధంగానే ఉంటాయి. దాంట్లో మీకు ఏం అనుమానం లేదు. ఒక్కొక్కటిగా చాలా స్లోగా ఇట్లా ధారాదత్తం చేసేస్తారు వాళ్ళు మన ప్రయోజనాన్ని. అందుకే రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఆలోచించండి. ఇందులో ఉండేటువంటి హేతుబద్ధతను సహేతుకతను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ మొత్తం రాష్ట్ర ప్రయోజనాలకు ప్రత్యేకంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల ప్రజల యొక్క భావి అవసరాలకు చాలా పెద్ద ఎత్తున ఇది విఘాతం కలిగేటువంటిది. మంచినీళ్లు, సాగునీళ్లకు కటకట ఏర్పడేటువంటి దుస్థితి ఏర్పడుతుంది. మనకు రాష్ట్రం తెచ్చుకున్నటువంటి ప్రయోజనం కనీసం ఒక దశాబ్దం కూడా మిగలకుండా మళ్ళీ మనం సంఘర్షణలోకి పోయేటువంటి ఒక వాతావరణం ఏర్పడుతుంది. ఆలోచించమని రైతాంగానికి, ప్రజానీకానికి, విఘ్నులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, మీరు ఆషామాషిగా తీసుకోకండి. మీరు లేఖ రాస్తామని సపోర్ట్ చేయకుండా ఉండకండి. ఒట్టి లేఖ రాసే పని కాదు. మీ తక్షణం పోయి కేఆర్ఎంబీలో ఈ 2 ప్రాజెక్టులు కలవకుండా గతంలో ఉన్నటువంటి స్టేటస్ కోలోనే ఉంచండి, ఉండేటట్లు పోరాడండి. అదేవిధంగా మన నీటి హక్కు తేలడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోండి, వేగవంతంగా నిర్ధారణ కావడానికి. బాగానే సహకరిస్తున్నారు కదా మీకు. ఎమ్మెల్సీలకు 2 కలిపి ఒకటే నోటిఫికేషన్ ఇవ్వాల్సి తెచ్చుకున్నారు. 2 ఎమ్మెల్సీలకు అలగలకు ఒకటి దేవాల్సిన కాడ 2 తెచ్చుకొని 2 మీ జేబులో పడేటట్లు చేసుకున్నారు. మీరు కాంగ్రెస్తో పెద్ద ఫైట్ చేసేటోళ్ళు జాతీయ స్థాయిలో. ఏడాది 2 ఏళ్ల కింద పంపించిన బిల్స్ అన్ని కూడా ఆడ పెండింగ్లో ఉంటాయి. పోగానే పెద్ద అయస్కాంతం లాగా చాలా ప్రేమపూర్వకంగా మేము అయిపోతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి అన్నాడు కదా కేంద్ర మంత్రుల్ని కలిసి వచ్చి, కేసీఆర్ కేంద్రంతో అనవసరంగా ఘర్షణాత్మక వైఖరి కలిగి ఉండి రాష్ట్రానికి నష్టం చేసిండని. కొన్ని ప్రేమాస్పదమైనటువంటి వ్యవహారాలు నడుపుతున్నారు కదా.
కృష్ణానది జలాల విషయంలో ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడండి చిత్తశుద్ధి ఉంటే. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి మాటలకు ఈ హేతుబద్ధత మీద వాళ్ళని జవాబు ఇవ్వమనండి, చర్యలు తీసుకోమని. ఇవాళ రోజు మాట్లాడుతూనే ఉన్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల నుంచే వాళ్ళు మొదలుపెట్టిన మాట్లాడడం. మేము పట్టించుకోం దాన్ని. వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది. అవసరమైనటువంటి చట్టపరమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఆటంకాలు లేవు. కేంద్ర ప్రభుత్వం కూడా మేము ఉన్నప్పటికంటే వాళ్ళకే బాగుందని వాళ్ళే చెప్పుకుంటున్నారు. లెట్ దెమ్ డూ వాట్ దే వాంట్.